దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో క్రిస్మస్ వాతావరణంలో ఆహ్లాదకరంగా సంతోషభరితంగా వేడుకకు సిద్ధపడుతున్న ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వారులారా, ఈ శ్రేష్టమైనటువంటి శుభదినాన సర్వాధికారి అయిన దేవుడు శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మరింతగా దేవుని వాక్యానికి దగ్గరై సంతోషభరితంగా ముందుకు వెళ్ళాలని మా ఆశ, ఆకాంక్ష. విమర్శన ధోరణితో కాకోకుండా వినూత్నమైనటువంటి రీతిగా వాక్యపు వెలుగులో మీరు ముందుకు వెళ్ళాలి అని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము, క్రిస్మస్లో ఎలాంటి నక్షత్రముగా మనం ఉండాలి, క్రిస్మస్లో ఎలాంటి నక్షత్రముగా మనం ఉండాలి. ప్రతి ఇంటి మీద స్టార్లు కదండి, వీధులలో స్టార్లు, ప్రతి ఇంటి మీద స్టారు, ప్రతి మందిరం మీద స్టారు, అంటే నక్షత్రాలు, చాలా నక్షత్రాలు. అన్ని నక్షత్రాలు జనవరికి దిగిపోతాయి, మళ్ళా కిందికి. డిసెంబర్లో పైకి వస్తాయి, జనవరిలో దిగిపోతాయి. దిగిపోని నక్షత్రాలు మనమే సోదరులారా, సోదరీమణులారా. ఒక వాక్యాన్ని చూద్దాం, సరేనా? ఒక వాక్యాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము 10, 11 కలిసి ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం 10వ వచనాన్ని చూద్దామా? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై మీకు 9వ వచనంలో కనిపిస్తుంది, 10వ వచనంలో కనిపిస్తుంది నక్షత్రం. దేవుని నక్షత్రమును లేదా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన సంగతిని దారి చూపడానికి ఉపయోగించుకున్నది దేవుడు తన సాధనముగా నక్షత్రాన్ని. ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. ఇది మనకు బాగా తెలుసు. ఆ నక్షత్రము కరెక్ట్గా యేసు ఉన్న చోటుకు వచ్చి నిలిచింది, అంతే. ఇంకా అక్కడ దాకా వచ్చింది, నిలిచింది. ఇప్పుడు వీరందరూ నక్షత్రాన్ని చూసి, ఎవరు? దేవుని సన్నిధానంలో వచ్చిన జ్ఞానులు అత్యానందభరితులయ్యారు ఆ నక్షత్రమును చూచి. ఇక్కడ దాకా నడిపించావు అని. ఇక ఆ నక్షత్రాన్ని చూసి ఇక్కడ ఆగిపోగానే సంతోషించి లోపలికి వస్తే ప్రభు ఉన్నాడు. వారు చాలా సంతోషపడ్డారు. ప్రభునందు ప్రియులారా, ఇంటిపైన నక్షత్రాలు కట్టాం మనం, ఐ మీన్ స్టార్స్. మన ఇంట్లో మన ప్రవర్తనను చూసి వచ్చిన ఆత్మీయులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అన్యులు పైన స్టార్ను చూసి సంతోషపడేదానికన్నా ఇంటిలో ఉన్న మనలను చూసి ఆనందపడితే బాగుంటుంది. అలాగే ఆనందపడాలి అని అంటే మనము ఎలాగ ఉండాలో కొన్ని స్టార్లు చూపిస్తాను మీకు, ఐ మీన్ కొన్ని నక్షత్రాలు చూపిస్తాను. వాటిని చూస్తే మీకు చాలా విషయాలు మేలుకరంగా ఉంటాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ క్రిస్మస్లో కొన్ని స్టార్లు చూద్దాం, ప్రభు చిత్తమైతే మరలా కొన్ని చూద్దాం, సరేనా? మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథం 136వ కీర్తన. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 9వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది, చూద్దాం. 9వ వచనం. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. చాలు.
నక్షత్రములను చంద్రుని చేసెను. దేనికి? రాత్రిని ఏలుటకు. రాత్రిని ఏలుటకు అంటే చీకటిని జయించే నక్షత్రముగా మనం ఉండాలి. ఏమంటే మీరు బాగా గమనించాలి, మన వాళ్ళు కట్టిన నక్షత్రాలు స్టార్స్ పగలు కూడా ఉంటాయి పైన, కానీ వాటి కాంతి కనిపించేది రాత్రే. ఎందుకంటే లోపల జీరో బల్బు పెట్టింటారు కాబట్టి, ఏదో ట్యూబ్ లైట్ పెట్టింటారు కాబట్టి. మీరు చరిత్ర పుటల్లోనికి వెళ్తే ఆకాశములో కనిపించే నక్షత్రాలు రాత్రి మాత్రమే ఉంటాయి అనుకోమాకండి. మీరు అడిగి చూడండి ఉపాధ్యాయులను, పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి, పగలు కూడా ఉంటాయి. అయితే అవి సూర్యుని కాంతి ముందు ప్రకాశించక అవి వెలవెలబోయి లేదా మోగబోయి, రాత్రి అవి ఎక్కడో ఒకవైపున చంద్రుడు ఉంటాడు. ఈ నక్షత్రాల ఆకాశం అంతా చీకటిని పారదోలి చక్కగా వెలుగుతూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో నీతి సూర్యుని కన్నా మనం ఎక్కువగా వెలగలేం, ప్రభువైన యేసుక్రీస్తు కన్నా. కానీ చీకటిని జయించే నక్షత్రముగా మనం ఉండాలి. చీకటి దేనికి సాదృశ్యం? పాపమునకు సాదృశ్యం. అంటే పాపమును జయించే నక్షత్రాలుగా మనముండాలి. అది విడిచిపెట్టి ఇంటి మీద స్టార్ కట్టి ఇంటి లోపల బారు పెట్టి చీకటి కార్యాలు కాదు మనం చేసేది. అమ్మో మేం చేయములండి. ప్రభునందు ప్రియమైన వారలారా, నక్షత్రము అనంటే చీకటిని జయించేది, పాపమును జయించేది. ఎవరికండి నక్షత్రము దారి చూపింది? తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపింది కదండి. బైబిల్లో మనం అదే కదా చూస్తాం. ఈరోజు నువ్వు ఎవరికైనా దారి చూపగలుగుతున్నావా? అంటే పాపములో ఉన్న వారిని పరిశుద్ధ మందిరానికి నడిపించి వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికే రీతిగా మందిరము లోపల ప్రకటించే దేవుని వాక్యాన్ని వినిపించగలుగుతున్నావా? చీకటిని జయించే నక్షత్రం. రెండవది, అంటే త్వరగా వెళ్ళిపోతానే, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. రెండవది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దామా? 14వ వచనాన్ని 16 వరకు చూడాలి. మన వాక్యాన్ని 16 వరకు చూడాలి. మీరు 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 14 నుంచి 16 వరకు చూస్తున్నాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు. 16వ వచనంలో అన్నాడు, ఎట్టి జనము మధ్య మూర్ఖులగు వక్ర జనము మధ్య మీరు ఎలా కనపడాలి? జ్యోతుల వలె. జ్యోతులంటే నక్షత్రముల వలె, స్టార్స్ వలె. ఈ లోకంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు, వక్రజనం ఉన్నారంటే వాక్యాన్ని వక్రీకరించుకొని యేసు ప్రభుల వారి యొక్క జననమును వక్రీకరించుకునే వాళ్ళు, జీవితాన్ని వక్రీకరించేవారు లేరా? అలాంటి వ్యక్తుల మధ్య మీరు నిరపరాధులను, తర్వాత ఏంటన్నాడు? నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులు, నిందలేని వారును, సనుగులు, సంశయములు లేని వారునై ఉండి జ్యోతుల వలె మీరుండాలి. వక్ర జనము మధ్య జ్యోతుల వలె.
ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, చెడిన ఈ లోకములో ఒక వెలిగేటటువంటి తారగా, బురద చల్లడానికి ప్రయత్నిస్తున్న సమాజము మధ్య పరిశుభ్రమైన జ్యోతిగా. ఎంత బాగుందండి మాట. ఇది అండి నిజమైన స్టారు. ఇది నిజమైన స్టారు. ఈరోజు సినిమా రంగంలో చాలా మంది స్టార్స్ను చూస్తాం. ప్రతి ఒక్క స్టార్లు వెనక భయంకరమైన జీవితాలు ఉన్నాయి కదండి. భయంకరమైన జీవితాలు ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను చెప్పలేను, కానీ మీకు తెలుసు ఏ స్టారు నిజమైన స్టారు కాదు. ఒక వెలుగు వెలిగి రాలిపోయే స్టార్లే, సాక్ష్యము లేని స్టార్లే కదండి. ఎన్నో రకరకాలైన జీవితాలు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు చూడండి. ఈయన ఇదిగో మూర్ఖమైన వక్ర జనము మధ్య నిష్కలంకుడుగా, నా ప్రభు నిష్కలంకుడుగా. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాటను మనం చూస్తే, నా ప్రియుడు రక్తవర్ణుడు ధవలవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు ఆయన. ఈయనండి రియల్ స్టార్. లోకములో ఉన్న వాళ్ళంతా రియల్ స్టార్లే. రీల్ తిరిగితేనే స్టార్లు వాళ్ళు. వారి వ్యసనాలు, వారి జీవిత విధానాలు అవన్నీ మనకు వద్దులేండి, ఇంకా విమర్శన అంటారు. రీల్ స్టార్ కాదు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు చాలా మంది రీల్స్ పిచ్చిలో కదండి చూస్తున్నాం. రీల్స్ పిచ్చి. భార్య భర్తల సంసారాలు నాశనం అయిపోతున్నాయి. రీల్స్. ఈ రీల్ స్టార్ ను ఫాలో అయ్యి తమ శారీరకమైన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రీల్ స్టార్ ను ఫాలో అయ్యి. రియల్ స్టార్ నా ప్రభు అయిన యేసుక్రీస్తును ఫాలో అయ్యి బాగలేని జీవితాలు బాగుపడుతున్నాయి. చెదరిపోయిన కుటుంబాలు కట్టపడుతున్నాయి. నాశనం అయిపోతున్న జీవితాలు బాగుపడుతున్నాయి. వ్యసనానికి లోనిసైన జీవితాలు బాగుపడుతున్నాయి. ఇలాంటి స్టార్గా మనం ఉండాలి. చీకటిని జయించే స్టార్గా మనం, వక్రజనము మధ్య నిష్కలంకమైన జ్యోతిగా మనం ఉండాలి. అంతేనా? మూడో విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 3వ వచనం చదువుదాం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. నేను చదివించే ప్రతి చోట నక్షత్రము, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చాలు. ఇక్కడ ఏం మాట్లాడాడు? 148వ కీర్తన 3వ వచనంలో సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుని ఆజ్ఞకు లోబడే నక్షత్రాలు ఇవి. ఏమండి, మీరు సూర్యుని చంద్రుని చూస్తూ ఉన్నారు. మన ఇంట్లో ట్యూబ్లైట్స్ 5 ఏళ్ళు వచ్చింది, 10 ఏళ్ళు వచ్చిందని చెప్పుకుంటాం, కానీ కాలక్రమేణా దాని కాంతి తగ్గిపోతూ ఉంది. ఎల్ఈడి బల్బ్స్ లో పూర్తిగా డల్ అయిపోయి కాలిపోయి పడిపోతుంది. అందుకే తయారు చేసేటటువంటి ఈ కంపెనీలు కూడా 1 year వారంటీ, 2 year వారంటీ, 3 year వారంటీ అంటున్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా అయితే మేము మళ్ళీ రీప్లేస్ చేస్తాం. అంటే ప్రతిదానికి కొంత లిమిట్ ఉంది. దేవుడు తయారు చేసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి దేవుని ఆజ్ఞకు లోబడి తమ కాంతినివ్వడము మానల. ఇప్పుడు మనమే నక్షత్రం అయితే దేవుని ఆజ్ఞకు మనం ఏం కావాలి? లోబడాలి. మరలా చెప్తున్నాను, మన ఇంటి మీద కట్టబడే నక్షత్రాల కన్నా, స్టార్స్ కన్నా మనమేనండి నిజమైన స్టార్స్. అందుకే మనం చీకటిని జయించాలి. వక్ర జనము మధ్య జ్యోతులుగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు లోబడాలి.
దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆ స్టార్ ఏం లోబడుతుందండి? ఇంటి పైన కట్టుకునేది. కానీ నువ్వు నేను లోబడాలి, నువ్వు నేను లోబడాలి. లోబడని జీవితం వెలుగు కాంతిమంతంగా ఉండదండి. అందుకే అప్పుడప్పుడు లోకంలో మనం చూస్తాం చూడండి, ఆయన దేవుని కొరకు బ్రతికాడండి, ఒక వెలుగు వెలిగాడండి. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ఆజ్ఞకు లోబడే నక్షత్రముగా ఉండాలి. ఇంకో మాట కూడా చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దామా? 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు, ఇది ఒరిజినల్ నక్షత్రం. ఏంటట? అనేకులను దేవుని వైపు త్రిప్పే నక్షత్రం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం ఏం చేయాలి? బుద్ధిమంతులమై బుద్ధిహీనులను, నశించిపోతున్న వారిని ప్రభు వైపుకు త్రిప్పాలి, ప్రభు వైపుకు తిప్పాలి. యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు గొప్పవారండి. విద్య లేని పామరులను రాయబడింది ఎక్కువ మందిని. ఒక పేతురు గురించి, యోహాను గురించి, యాకోబు గురించి, ఆంద్రేయ గురించి, నేను అపోస్తులలో చేరిన వాడను కాను కానీ నేను అపోస్తులుడను అని పిలువబడినటువంటి పౌలు గారు, శీలలు, ఇలాంటి వీరందరి గురించి ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? యేసు ప్రభుల వారి తర్వాత ఎందుకు? అనేకులను త్రిప్పారు. ఓకే, వారు యేసు ప్రభుల వారి శిష్యులైతే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు చూడండి. గొప్ప గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు అమెరికా లండన్ దేశాన్ని ఒక ఉర్రూతలు ఊగించిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్ గారు, దైవజనుడు బక్సింగ్ గారు, ఫాక్స్ దొర గారు, చెప్పండి, దైవజనుడు ఏసన్న గారు, అగ్రిప్ప గారు, ఉంగమూరి దేవదాసయ్య గారు, వీళ్ళందరినీ ఎందుకు చెప్పుకుంటున్నామండి? లేరు కదా ఇప్పుడు భూమి మీద. వాళ్ళు అనేకులను త్రిప్పిన వారండి. వారు తీర్పు తీర్చొద్దు మనం. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, వద్దు, అది కాదు నేను చెప్తున్నది. అనేకులను త్రిప్పారు వారు. రాబోయే తరములో నేను అదే అనుకుంటాను ప్రియులారా, మనం ఎంతకాలం బ్రతికేమన్నది ముఖ్యం కాదు, ఎన్ని ఆత్మల రక్షణ కొరకు మనం పాటుపడ్డాం. ఇదిగో ఈ వాక్య వీక్షకులైన నా ప్రియబిడలారా, మీరు స్వార్థ ప్రకటించగలరా? ప్రకటించండి. లేదా ప్రకటించే మాలాంటి వారికి చేయూతనివ్వండి. అనేకులను త్రిప్పే విషయంలో, అనేకులను బలపరిచే విషయంలో, అనేకులను రక్షించే విషయంలో మీరు పాలిభాగస్తులవ్వండి. అంతే కదండి, త్రిప్పాలండి అనేకులను. నా జీవితంలో దేవుని కొరకై సువార్తను ప్రకటిస్తూ నేను సేవలోకి వచ్చినప్పుడు నేను ఏర్పరచుకున్న మార్గములో, దేవుని మార్గములో ఒకటే ప్రభు ఎదుట మొరపెట్టాను. ప్రభువా, నేను చచ్చిపోయే లోపల ఒక సేవకుడిగా 10 నీ కొరకు సిద్ధపరచాలి. అది అసంభవమైతే రెండవది అడిగాను, కనీసం నా కుటుంబాన్నైనా ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. అంతే కదండి. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఎవరు విన్నారండి? కేవలం ఆయన భార్య, కుమారులు, కోడలు తప్ప. నేను అదే అడిగాను, ప్రభువా నా కుటుంబాన్ని అయినా. నేను సేవకుడి కాగానే మా నాన్నను, మా అమ్మను రక్షించుకున్నాను. నేను
వారికి బ్యాప్టిజం ఇచ్చాను. తర్వాత నా తోడబుట్టిన వారికి చెప్పాను, వారి భర్తలకు, వారి భార్యలకు, వారి పిల్లలకు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి కొందరినైనా ప్రతి ఆదివారం అండి ప్రభు వలలో మేము చేయి వేస్తున్నప్పుడు మీరు నమ్ముతారా? నేను వాక్యము చెప్పి హెచ్చరించి దేవుని మాటలు ప్రకటించినప్పుడు బుద్ధిహీనతలో నుంచి బుద్ధిలోనికి తిరిగి ప్రతి ఆదివారం మా మందిరంలో ఒక 50-60 మంది లోపు ప్రతి వారం బల్లలో చేయి వేస్తారండి. ఇక వారు ఎలాగ బ్రతుకుతున్నారో దేవునికి లెక్క చెప్పాలి. నా వంతు నేను వారిని ప్రభు వైపుకు త్రిప్పాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడ వరకు ఆధ్యాత్మికంగా వారిని బలపరుచుట ఒక విధిగా పెట్టుకున్నాను. ఈరోజు నేను అంటున్నాను, మనమే ఒక నక్షత్రముగా అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాలండి. ప్రభు వైపుకు త్రిప్పాలి ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మనమండి స్టార్ అంటే. ఏమాత్రం పెద్ద గాలి వస్తే నిలబడిన ఆ స్టార్లు ఎందుకండి మనకు? అవి పెట్టుకొని ఎంతమందిని నడిపిస్తున్నారు మీరు దేవుని దగ్గరికి? అవి పెట్టుకొని ఎంతమంది చీకటి కార్యాల్లో నుంచి విడుదల పొందుతున్నారు? అఫ్ కోర్స్ మీరు పెట్టుకోండి, మళ్ళా విమర్శ అనుకోమాకండి. కానీ అవి కాదు స్టార్ అంటే. మనమండి రియల్ స్టార్లము, దేవుని స్వరూపములో చేయబడిన బిడ్డలము. చీకటిని జయించవలసింది మనం. వక్రజనము మధ్య నిరపరాధులుగా బ్రతకవలసిన స్టార్లం మనం. దేవుని ఆజ్ఞకు లోబడి వెలగవలసిన స్టార్లం మనం. అనేకులను దేవుని వైపుకు త్రెప్పగలిగిన స్టార్లం మనం 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 అందుకే నేను మా పిల్లలకు చెప్తాను, ఒకేసారి ఇలాగ చెప్తే సంఘానికి దూరం అవుతారని నాకు కూడా తెలుసు. అందుకే నేనేం చేస్తూ వచ్చాను, క్రమక్రమేపి అన్నా మనం స్టార్ పెడదామన్నా. అట్లనా? స్టార్ వద్దు బ్రదర్, వాక్యం చెప్పట్లే, మనమే రియల్ స్టార్ అన్నా అనుకో, వాడు చర్చికి రాడు. అందుకే సరే పెడదాం అన్న, ఈసారికి పెద్దది పెడదాం, ఈసారికి పెద్దది పెడదాం. ఇలాగ వెళ్ళిపోతున్నప్పుడు, బాబు ఇది నాన్న వాక్యం, ఇదిరా దేవుని వాక్యం. అది పెట్టకపోయినా, ఒక నెలలో పెట్టకపోయినా మనం ఏం పెద్ద నష్టపోయేది ఏం లేదు. కానీ మనం ఇలాగ బ్రతకపోతే మాత్రం నష్టపోతాం. మెల్లగా ఏం చేద్దాం, లోకంలో ఉన్నాం కదండి. నేను అంటున్నాను మీతో, ఆ స్టార్లకు ప్రాధాన్యత వద్దు, ఈ స్టార్లకు ప్రాధాన్యత ఇద్దాం కదండి. ఇంకో నక్షత్రాన్ని చెప్పాను, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. చాలు. ఎలాంటి నక్షత్రాలు? యుద్ధము చేసే నక్షత్రంగా ఉండాలి. ఏంటి యుద్ధం? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలకు వెళ్తే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది అన్నాడు. అంటే భూమి మీద నరులు జీవించే జీవితం యుద్ధకాలం లాంటిది. ఈ యుద్ధకాలము లాంటి జీవితములో ఓడిపోకూడదు. మనం పోరాట పటిమను కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా నక్షత్రాలు వెలగలేక ఆరిపోయాయండి. అవును ప్రియులారా, ఈ భూమి మీద మానవ జీవితములో కష్టాలను అధిగమించలేక, నిందలను అధిగమించలేక, బాధలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు చాలామంది. అయితే మనము యుద్ధము చేసే నక్షత్రముగా ఉండాలట. యుద్ధం చేసే నక్షత్రముగా, పోరాట పటిమను చేసే నక్షత్రముగా, ఆరిపోయే నక్షత్రములుగా కాదు, యుద్ధము చేసే నక్షత్రముగా. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి, తట్టుకోవాలి.
అందుకే భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అన్నాడు యోబు గ్రంథం 7:2లో. అపోస్తులుడైన పౌలు అంటాడు అపోస్తుల కార్యం 14:22లో అనుకుంటా మేబీ, మనము అనేక శ్రమలను సహించి పరలోకము చేరాలి అని అన్నాడు శిష్యులను బలపరుస్తూ. అనేక శ్రమలను మనం సహించాలి, భరించాలి. ఇది రియల్ స్టార్. దేవుని బిడలారా, ఈ స్టార్గా మనం ఉందామండి. మన వీధిలో పెద్ద స్టార్ కట్టి వీధిలో రికార్డ్ డ్యాన్సులు పెట్టి చీకటి కార్యాలు కాదు ఇవి. రహస్యంగా త్రాగుతూ చీకటి కార్యాలు కాదు ఇవి. రహస్యంగా పాపాలు చీకటి కార్యాలు కాదు ఇవి. ఎంత స్టార్ కట్టుకుంటే మాత్రం ఏం లాభం సోదరుడా? చీకటిని ఇంట్లో పెట్టుకొని, పాపముని జీవితంలో పెట్టుకొని, పాపమును అధిగమించు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను వెలిగే తారగా, నిన్ను గురించి 10 మంది గొప్పగా చెప్పుకునే తారగా చేస్తాడు. అలాగుందామండి. అదండి క్రిస్మస్లోని స్టార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ స్టారు వెలిగే వెలుగు యొక్క ఉద్దేశం ఏంటో కూడా తర్వాత సందేశంలో చెప్తాను. తలలు వంచి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. జీవాధిపతివైన పరలోకమందున్న తండ్రి, మమ్మల్ని జీవింపచేయుట కొరకై నీ ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చిన దేవా, మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఎలాంటి నక్షత్రముగా మేము ఉండాలో మీరు మాట్లాడుతున్న విలువైన మాటల కొరకు మనసారా స్తోత్రములు తండ్రి. వెలిగిన నక్షత్రాలు, చీకటిని పారదోలినవి, ఇతరులను ఆకర్షించినవి, మీ వాక్యానికి లోబడినవి, యుద్ధము చేసిన నక్షత్రాలు ఎన్నిటినో మేము చూస్తూ ఉన్నప్పుడు మేము ఎలాంటి నక్షత్రముగా ఉన్నామో సరిచూసుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. విన్న ఈ మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకోకుండా హృదయములో పదిలపరచుకొని ఇక మీదట భౌతికమైన వాటికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన మా జీవితములకు ఇచ్చి ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లు కృప చూపండి. ఓ నాయనా, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.